హలో పిల్లలు, మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక భలే మజా వచ్చే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు చేసిన ఒక సూపర్ రెస్క్యూ మిషన్. అదేనండి, ఒక ప్రాణాపాయం నుంచి తమ స్నేహితుణ్ణి ఎలా కాపాడుకున్నారనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ కథలో బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. మరి మీరంతా రెడీనా? మరి కథలోకి దూకే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలి. జంతువులన్నీ కలిసి చేసే ఈ సాహసయాత్రకు మీరంతా సిద్ధమేనా? మీరంతా గట్టిగా ఎస్ అని అరుస్తున్నారని ఇక్కడి వరకు నాకు వినిపిస్తూనే ఉంది. సరే, ఇక మన మొదటి టాపిక్ నిజమైన స్నేహితులు ఎప్పుడూ సహాయం చేస్తారు. అసలు మన కథలో ఎవరెవరున్నారో తెలుసా? ఒక జింక, ఒక కాకి, ఒక ఎలుక, అలాగే ఒక తాబేలు. ఈ నలుగురు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లు. ఈరోజు వాళ్ళు మనకొక సూపర్ లెసన్ నేర్పించబోతున్నారు. పెద్ద బాలశిక్షలో ఒక మంచి మాట ఉంది తెలుసా? ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అని. అంటే ఏంటో తెలుసా? మనకు కష్టమొచ్చినప్పుడు లేదా మనం భయపడుతున్నప్పుడు మనం నొదిలేసి వెళ్ళిపోకుండా మన పక్కనే నిలబడేవాళ్లే మన ట్రూ ఫ్రెండ్స్ అన్నమాట. మన కథలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. ఇక తర్వాతి భాగం. అసలు జింక ఎక్కడ ఉంది? ఏమైందంటే చీకటి పడుతోంది, సాయంత్రం అయిపోతోంది. కాని మన జింక, అదేనండి చిత్రగ్రీవుడు, ఇంకా ఇంటికి రాలేదు. దాంతో మిగతా ముగ్గురు ఫ్రెండ్స్కి చాలా టెన్షన్ మొదలైంది. పాపం తమ ఫ్రెండ్కి ఏమైపోయిందో అని భయపడిపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మన జింక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒక్కసారి ఆలోచించి గట్టిగా చెప్పండి చూద్దాం. ఏమైనా దారి తప్పిపోయి ఉంటుందా? లేదా ఏదైనా ప్రమాదంలో పడిందా? మీరేమనుకుంటున్నారు? రపరపరపా! ఆ శబ్దం వింటున్నారా? మన కాకి. తన పేరు లఘుపతనకము. తనకున్న స్పెషల్ టాలెంట్ని ఉపయోగిస్తోంది. అదేనండి, ఆకాశంలో ఎగరడం. ఫ్రెండ్స్, మీరు భయపడకండి, నేను పైకి ఎగిరి మన జింక ఎక్కడుందో చూసి వస్తాను అని చాలా ధైర్యంగా ఎగిరింది. అలా పైనుంచి అడవినంతా వెతకడం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఏమైందంటే, వలలో చిక్కుకున్న జింక. అలా పైనుంచి అడవి అంతా వెతుకుతున్న మన కాకికి దట్టమైన చెట్ల మధ్య ఒక భయంకరమైన సీన్ కనిపించింది. అది చూడగానే కాకికి గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో పాపం! మన జింక ఒక వేటగాడు పన్నిన పెద్ద బలమైన వలలో చిక్కుకుపోయింది. ఆ వల ఎంత బరువుగా ఉందంటే ఆ జింక ఎంత గిలగిలలాడినా అందులోంచి అస్సలు బయటపడలేకపోతోంది. పాపం చాలా భయపడిపోయి హెల్ప్ కోసం ఎదురుచూస్తోంది. ఇక్కడ మీరంతా ఒక విషయం ఊహించుకోవాలి. మీ ఫ్రెండ్ ఎవరైనా ఇలాంటి పెద్ద కష్టంలో ఇరుక్కుపోతే మీరు ఎలా హెల్ప్ చేస్తారు? వాళ్లను ఎలా రక్షిస్తారు? ఒక్క నిమిషం ఆలోచించండి. మరిప్పుడు సమిష్టి కృషితో ప్రాణరక్షణ గురించి చూద్దాం. మన కాకి భయపడిపోయి అక్కడ్నుంచి పారిపోలేదు సుమా. జింక దగ్గరికి వెళ్ళి, నువ్వేం భయపడకు, నేనున్నానుగాని ధైర్యం చెప్పి వెంటనే ఎలుకను తీసుకురావడానికి రైమని ఎగిరిపోయింది. ఇక్కడే మనకు అసలైన టీంవర్క్ కనిపిస్తుంది. వాళ్ల మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో చూద్దామా? ఫస్ట్, కాకి వేగంగా ఎలుక దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. సెకండ్, ఎలుక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే కాకి వీపు మీదకెక్కేసింది. థర్డ్, ఎలుక తన షార్ప్ పళ్లతో ఆ వలను కొరికేయడం స్టార్ట్ చేసింది. చూసారా? కాకి వేగం, ఎలుక పదునైన పళ్ళు, ఈ రెండు టాలెంట్స్ వాళ్ల ఫ్రెండ్ని కాపాడటానికి ఎంత బాగా యూజయ్యాయో. కటకటకటా! వింటున్నారా సౌండ్? మన బుజ్జి ఎలుక ఎంత ధైర్యంగా తన పదునైన పళ్లతో ఆ పెద్ద వలను ముక్కలు ముక్కలుగా కొరికేస్తుందో చూడండి. ఆ చిన్న ఎలుక తన ఫ్రెండ్ని కాపాడటానికి ఆ పెద్ద వలతో ఎంత గట్టిగా ఫైట్ చేస్తోందో కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, సమిష్టి కృషి అంటే టీంవర్క్. ఒక చిన్న ఎలుక, ఒక కాకి కలిసి అంత డేంజరస్ వేటగాడి వలనుంచి జింకను ఎలా కాపాడాయో చూశారు కదా. పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంతటి ప్రాబ్లంనైనా చిటికెలో సాల్వ్ చేసేయొచ్చు అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. హమ్మయ్యా! ఎట్టకేలకు మన జింకకు స్వేచ్ఛ దొరికేసింది. వల మొత్తం తెగిపోయింది, మన జింక బయటపడింది. ఆ నలుగురు ఫ్రెండ్స్ మళ్లీ కలుసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడమే మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద లెసన్. ఇంతలో ఊహించని మలుపు. అయ్యో, వేటగాడొచ్చేశాడు. వాళ్లందరూ అలా హ్యాపీగా ఉన్నారో లేదో అడవిలో ఒక భయంకరమైన అలికిడి వినిపించింది. ఒక చాలా డేంజరస్ మనిషి అటువైపే వస్తున్నాడు. ఆ భయంకరమైన వేటగాడు మళ్లీ అక్కడికి రావడం చూసి జంతువులన్నీ భయంతో ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఇమాజిన్ చేసుకోండి, ఆ సీన్ చూస్తుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. మరిప్పుడు ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తారు?
వేటగాడిని చూడగానే ఫాస్ట్గా పరిగెత్తే జింక, గాల్లోకి ఎగిరే కాకి, కల్గులోకి దూరేసే ఎలుక ఇవన్నీ బహుశా ఈజీగా తప్పించుకునుంటాయి కదా. కానీ ఇక్కడొక పెద్ద క్వశ్చన్. పాపం మెల్లగా నడిచే మన తాబేలు పరిస్థితి ఏంటి? అది ఆ వేటగాడికి దొరికిపోయిందా? వీళ్ళంతా మళ్ళీ ఎలా కలిశారు? ఈ సస్పెన్స్కి ఆన్సర్ మనం నెక్స్ట్ టైం కలుసుకున్నప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. అప్పటివరకు ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం అనే ఈ టీంవర్క్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. మళ్ళీ కలుద్దాం.